ఏఆర్ రెహమాన్ గారు మీకంటే ముందు ఇళయరాజా గారి దగ్గర పనిచేశారు కదండి. అక్కడ పనిచేస్తూ అక్కడ నుంచి ఏంటి ప్రాబ్లం, అక్కడ నుంచి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు ఆయన? ఏఆర్ రెహమాన్కి కొంచెం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. చాలా ఇదైపోయిన టైంలో కరెక్ట్గా నేను ఫుల్ స్వింగ్లో ఉన్నాను. ఇప్పుడు ఓకే, నా స్వింగ్ స్టార్ట్ అయింది. రాజ్కోటిగా మీ ఇద్దరు స్వింగ్ స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు తన్ని మేము ఒకసారి ఒక్క రికార్డింగ్ పిలిచాను అండి. అక్కడ నుండి మాకు అండర్స్టాండింగ్ బాగుంది, వీడు చాలా మనకి మన స్టైల్కి వీడు కరెక్ట్గా మ్యాచ్ అవుతాడని వాడిని పెట్టేసుకున్నాం. అక్కడి నుండి నేను తను ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ కొనటం, అప్పు చేసి నేను కొంచెం ఫైనాన్స్ నేను డబ్బులు ఇచ్చేవాడిని వాడికి. అప్పు ఇస్తే వాళ్ళ అమ్మ రోజు ఆటోలో వచ్చి మంత్లీ ఆ డబ్బులు ఇంట్రెస్ట్ అదే దానికి సంబంధించిన డబ్బులు కట్టేది వాళ్ళ మదర్. వాళ్ళకి సొంత ఆటో ఉండేది, ఆటో రిక్షాలో వచ్చి ఇప్పటికీ గుర్తున్నా వచ్చి డబ్బులు కట్టేసి వెళ్ళేది మంత్లీ. అంత ఏమండి అసలు ఎలా పెరిగి ఉంటుంది ఇప్పుడు, ఇంత గ్లోబలైజ్ ఇంత ఇలాగ వస్తుందని ఎవరు ఊహించలేదు మేమంతా. అటువంటి ఎన్ని చూసాం. ఇలాగా రెహమాన్ తోటి మా ఫ్యామిలీ రిలేషన్షిప్ చాలా ఇప్పటికీ తను ఆ విశ్వాసం అలాగే ఆ మనసులో ఇంకా ఉంది తనలో. ఏంటి ఏమైంది కొడతా అని చూడు అన్నాడు అంతే, అలాగే కొట్టాడు. గ్రేట్. చూప్ ఇళయరాజా అంటే ఆయన తర్వాత మేము వచ్చింది ఒక జోనల్ మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ వచ్చి ఒక 75 సంవత్సరాల మ్యూజిక్ చరిత్రని ఒక నౌషాద్ గారు క్రియేట్ చేసిన ట్రెండ్ తర్వాత అందరూ అదే ఫాలో అయ్యారు. టోటలీ సౌత్ నార్త్ అందరూ నౌషాద్ క్రియేట్ చేసిన ట్రెండ్ ఇన్ ద మ్యూజిక్. ఆ తర్వాత మళ్ళీ ఏఆర్ రెహమాన్ మొత్తం ప్లేట్ తిప్పాడు ఇలాగ 75 years తర్వాత. అది ఆ క్రెడిట్ ఒక ఏఆర్ రెహమాన్కి వెళ్తుంది. ఈరోజు నేను ఓపెన్గా చెప్పగలను, అంటే నేను ఒక కంపోజర్, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఒకసారి సడన్గా బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఆయన ప్రోగ్రామ్కి వెళ్ళాను. నేను వెళితే నువ్వంతా ఇళయరాజా కదా ఫాలో అవుతావు అన్నాడు. అది ఇంతవరకు ఎవరు ఆ క్వశ్చన్ నేను ఎవరు అంటే మీకు అలా అనిపించిందా నా పాటలో ఇళయరాజా ఒక ఫ్లేవర్ ఏదైనా ఉందా? మీరు ఒక ఆడియన్గా మీరు చెప్పండి కదా. ఇంతవరకు ఎవ్వరు ఆ క్వశ్చన్ అడగలే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ క్వశ్చన్ అడిగాడు నన్ను. ఎందుకు అడిగాడు నాకు అర్థం కాలే. నేను చాలా ఫీల్ అయ్యాను. ఒక్క ఆడియన్ కూడా అడగలేదు. నువ్వు ఎలా అంటే ఇళయరాజాని ఫాలో అవ్వాల్సిన అవసరం నాకేంటి? నేను సాలు రాశారు అబ్బాయిని. ఇప్పుడు ఇళయరాజా 10 అంటే ఆ రోజుల్లో మొత్తం చెన్నైలో ఉండేది ఇండస్ట్రీ. ఈ డైరెక్టర్లంతా ఇళయరాజా పాటలు విని మమ్మల్ని దుబ్బేవాళ్ళు. ఒక్కొక్కరు ఇది ఇలా పెట్టు, దీన్ని ఎలా చేయాలి. ఎవరికి సమాధానం చెప్తాం అక్కడ? ప్రతి ఒక్కడు కొంతమంది ఫ్రీడమ్ ఇచ్చాడు. నాకు మోహన్ బాబు గారు మట్టుకు ఫుల్ ఫ్రీడమ్. ఈ రోజుకి ఒక పాట వినిపించి ఇలాగే చేయి ఎలా చేయి ట్యూన్ చేసినప్పుడు అడుగుతాడు, ఏదో దీన్ని ఇలా మార్చి అలా మార్చి అడగటం తప్పులేదు. అందువల్ల ఆయనకి చాలా వేరియేషన్స్ ఆఫ్ మ్యూజిక్ చేశారు మోహన్ బాబు గారు. అంటే మ్యూజికల్గా ఇళయరాజా లాగా ఇళయరాజా స్టైల్ నేను ఫాలో చేసిన అవసరం ఏంటి? నాకు అవసరం లేదు. మేము అలాగొచ్చాం, నేను రాజ్. అటువంటిది ఆయన ఎందుకు అడిగాడంటే అది నాకు మీ మెలడీస్ అలా అనిపించాయేమో. మీ మెలడీస్ కొన్ని అలా ఏ మెలడీ ఎలా అనిపిస్తుంది? అతను అందరి పాడతాడు, బాలుగారు అందరికి పాడతాడు కదా, ఎందుకు ఆ మాట అన్నట్టు నాకు అర్థం కాదు. ఎప్పుడు కాదు, పెద్ద క్వశ్చన్ నాకు. తర్వాత మీరు కలిసి పనిచేశారా బాలుగారు? మీరు చిచ్చి అని అంటే ఆయన ఎక్కువ పాడేచ్చలేదని ఇప్పుడు తర్వాత అదేదైనా ఫీలింగ్ అని వచ్చి ఉంటుందేమో. నెంబర్ ఆఫ్ సాంగ్స్ నాకు బాలసుబ్రహ్మణ్యం గారే పాడారు. ట్రెండ్ మారిన తర్వాత నేను బాంబే సింగర్స్కి వెళ్ళాను. అది ఆయనకి బహుశా కోటి కూడా ఇలా వెళ్ళిపోయాడని ఆ ఫీలింగ్ ఏదైనా కలిగి పాప ఆయన ఏదైనా అది లోపల పెట్టుకొని నువ్వు కావాలని నన్ను ఏదైనా ఇది హర్ట్ చేయాలి. ఒక్కరే కాదుగా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయన అంటే అవాయిడ్ కాదు, అది వేరు. తర్వాత నేను వేరుగా మొత్తం బాలసుబ్రహ్మణ్యంతోనే పాడించాను నేను అన్ని పాటలు. అప్కమింగ్ సింగర్స్ ఎంత ఉన్నా కూడా మొత్తం బాలుగారితో పాడించాను నేను. అటువంటిది ఆయన నువ్వు ఇళయరాజా లాగా నువ్వు ఇళయరాజా స్టైల్లో చేస్తావు ఎక్కడ ఏ పాట చెప్పండి అసలు. వాళ్ళు ఛాలెంజ్ చేసి ఇళయరాజా గ్రేట్, బట్ ఇన్స్పిరేషన్ తీసుకుంటాం ఎక్కడ కావాలో తీసుకుంటాం. బాలు ఈస్ మై బ్రదర్, ఈస్ లైక్ మై బ్రదర్. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే విషయాలంతా ఇప్పుడు ఇళయరాజా టాపిక్ వచ్చింది కాబట్టి ఇళయరాజా ఏంటి అని నేనే చెప్పాను. మీరేమన్నారు? ఇళయరాజా పాటలు పెట్టి రాజ్కోటి పాట పెడితే ఏది మీకు నచ్చుతుంటే ఇళయరాజా పాటలు ఇస్తూ ఉంటాను. నేనేమనాలి? రాజ్కోటి పాటలు ఇష్టం అని అనలేదుగా. ఐ రెస్పెక్ట్ ఇట్. అలా నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఒక కంపోజర్ నీకన్నా చిన్నోడు అవ్వచ్చు, కానీ ఎన్ని సినిమాలు చేశాను, మీరు ఎన్నో పాటలను పాడచ్చు, అందరి దగ్గర పాడారు మీరు. అది అనడం మటుకు చాలా తప్పది. నేను మాట్లాడాలంటే ఈరోజు ఎన్నో విషయాలు మాట్లాడతాను ఒక్కొక్కరి గురించి.
అది అది సంస్కారం కాదు. అది ఈరోజు మీరు ఫ్రాంక్ అనే ప్రోగ్రామ్, ఫ్రాంక్లీ స్పీక్ ఏదో పెట్టారు మీ ప్రోగ్రామ్. హియర్ ఐఎమ్ నాట్ ఎ విక్టమ్. హియర్ నేను విక్టమ్ ఇండస్ట్రీలో నేను అందరూ ద్రోహం చేసేసి ఏదో అయిపోయారు, నేను ఏదో ఫ్రాంక్ అయ్యో నన్ను అలా చేసి ఇలా చేసి నాకు ఎవ్వరు ఏమి చేయలేదు. అంతా మంచి చేశారు నా ఇండస్ట్రీ. అందరు నన్ను దీవించారు, ఇప్పటికీ నన్ను దీవిస్తారు. మీరు మనం ఇందాక అనుకున్నాం సినిమాలు నాకు రావట్లేదు, నేను ఎంతవరకు నేను ఫీల్ అవ్వలేదు. నన్ను కావాలి అనుకున్నాడు వస్తాడు డెఫినెట్గా. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. ముందు కూడా నేను ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశాను. నేను ఆపర్చునిటీ కోసం వచ్చింది, అది వెతుక్కుంటూ వచ్చింది. నేను రెడీ అవ్వాలి దాన్ని, ఆ బాధ్యత నాది. ఆ విషయానికి వస్తే ఏ గాయకుల్లో ఆ సంస్కారం కానీ నేను చూడలేదు నా ఎక్స్పీరియన్స్లో. బాంబే సింగర్స్ అంత బందా వాళ్ళు. కోర్స్ వాళ్ళకి గాత్రం ఇచ్చాడు దేవుడు, ఏదో కొత్త రకం ఉండదు వాయిస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఇచ్చాడు కదా. కానీ బాలు ఎప్పుడు యాటిట్యూడ్ చూపించలేదు. అందరి దగ్గర అది ఎంత చిన్న కంపోజర్ అయినా ఎంత పెద్ద కంపోజర్ అయినా వినయంగా పాటలు నేర్చుకొని క్లీన్గా పాడాడు. పాడుతున్నప్పుడు ఒక్కోసారి ఎక్స్ట్రా సంగతులు వేస్తాడు ఆయన, కొంచెం ఇంప్రూవైజేషన్ చేస్తాడు. చేసినప్పుడు బాలుగారు అది కొంచెం ఎక్కువ అవుతుంది అలాగా అంటే ఏంటంటే బాగుంటుంది కదా, లేదు గురించి కొంచెం తగ్గించానంటే ఓకే యాక్సెప్ట్. అలాగా ఒక్కోసారి ఆయన ఫ్రీగా వచ్చా వదిలేస్తాను నేను. ఒక్కోసారి లాస్ట్ పల్లవి అంటే ఆయన ఇష్టం మొత్తం ఆయనకి డెడికేటెడ్ అనమాట. అలాగా నా అదృష్టం ముఖ్యంగా మేము రాజ్కోట్గా మేము వచ్చినప్పుడు ఒక మంచి సింగర్, అన్ని సినిమాలు మేము చేయడానికి నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తూ అన్ని పాటలు చేయాలి అంటే ఇమీడియట్గా రికార్డ్ అవ్వాలంటే బాలు లాంటి ఒక హైపర్ యాక్టివ్ సింగర్ లేకపోతే మేము అన్ని సినిమాలు చేయలేం. చక్రవర్తి గారు అన్ని సినిమాలు చేసి ఉండడు, ఈవెన్ కేవి మహాదాన్ కూడా అన్ని సినిమాలు చేసి ఉండడు. అంత ఫాస్ట్ అండి. ఇప్పుడు నేను ఎంతో కష్టపడి ఎన్నో రోజులు కూర్చొని కంపోజ్ చేస్తాను సాంగ్ విత్ ఇన్ ఎ మినిట్స్. ఒక పాటను 15 నిమిషాలు 20 నిమిషాలు నేర్చుకుంటే టక్కున మైక్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అది ఎంత కష్టమైన పాట అయినా సరే. బ్రిలియంట్ గాయ. ఓకే, అంటే మన తెలుగులో ఘంటసాల గారి తర్వాత మనకి అటువంటి గాయకుడు దొరకడం అది చాలా 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 మనకు అదృష్టం అండి. బాలు లాంటి వాయిస్ ఉండడం కూడా, అటువంటి గాయకుడు మన తెలుగు ఇండస్ట్రీకి ఉండడం చాలా గొప్ప విషయం. తర్వాత రెహమాన్ వచ్చిన తర్వాత అన్ని కొత్త కొత్త వాయిస్లను అలవాటు చేశాడు జనాలకి. ఒక అంటే మొనాటినీ నుండి కొద్దిగా బయటపడ్డాం. ప్రతి పాటే బాలు పాడాడు. ఇప్పుడు శంకరాభరణం బాలసుబ్రహ్మణ్యమే, తర్వాత ఆర్ఎస్ కోబై పారేసుకున్నాం ఆయనే, అన్ని రకాలు వెస్ట్రన్ సాంగ్స్ ఆయనే పాడేవాడు. అల్టిమేట్ చాలా కష్టం అది. అన్ని పాటలు పైగా నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, మళ్ళీ కన్నడలో, తమిళ్లో, హిందీలో పాడాడు. అన్ని రకాలుగా పాడటం అనేది